హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం కుబర్నెటిస్లో ఒక బేసిక్ కమాండ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత నేమ్ స్పేస్ అంటే ఏంటి, ఏపీఐ రిసోర్సెస్ అంటే ఏంటి, అలానే మన కుబర్నెటిస్లో మనం ఒక ఫస్ట్ పాడ్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం యూజింగ్ యామిల్ ఫైల్తో. సో రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం నేమ్ స్పేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేమ్ స్పేస్ కంటే ముందు ఒక చిన్న కాంటెక్స్ట్ ఒకటి ఇస్తున్నాను, ఏంటి నేమ్ స్పేస్ అంటే ఏంటి అనేసి. ఓకేనా, మన దగ్గర ఒక టీం అయితే ఉంది, అదొక పెద్ద టీం అనుకుందాం, దాన్ని చిరు టీం అనుకుందాం. సో చిరు టీం పెద్ద టీం కాబట్టి నేనేం చేశాను, నా టీంని 2 చంక్స్గా డివైడ్ అయితే చేశాను. సో ఫస్ట్ టీం వాళ్ళు ఏంటి, డెవ్ టీం అంటే డెవలప్మెంట్ టీం. సెకండ్ టీం ఏంటి, టెస్టింగ్ టీం. సో ఈ డెవలప్మెంట్ టీంలో ఉండే వాళ్ళందరూ క్రియేట్ చేసే కంటైనర్స్ని నేను బ్లూ కలర్తో డిఫైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ టెస్టింగ్ టీంలో ఉండే పీపుల్ వాళ్ళు క్రియేట్ చేసే కంటైనర్స్ని నేను ఎల్లోగా అయితే డిఫైన్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేశాను, నేను నా టీంకి డాకర్ హోస్ట్ అయితే ఇచ్చాను. సో ఆ డాకర్ హోస్ట్ అంటే ఏంటి, డాకర్ హోస్ట్లో నాకు నా ఓఎస్ ఉంటుంది, ఓఎస్ పైన నా రన్ టైమ్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది క్రయో కానీ లేదంటే మనకి కంటైనర్ డి కానివ్వండి, ఏదైనా రన్ టైమ్. సో ఆ రన్ టైమ్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఏం చేశారు, నా డెవలప్మెంట్ టీము, నా టెస్టింగ్ టీము వాళ్ళ కంటైనర్స్ని క్రియేట్ అయితే చేశారు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, డెవలప్మెంట్ టీం వాళ్ళు వాళ్ళ కంటైనర్స్ని క్రియేట్ చేశారు, టెస్టింగ్ టీం వాళ్ళు వాళ్ళ కంటైనర్స్ని అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు నేను డాకర్ పిఎస్ అనే కమాండ్ ఇస్తే నాకు డెవలప్మెంట్ టీం ఒక పాడ్స్ క్రియేట్ అయినట్టు చూపిస్తాయా, లేదంటే టెస్టింగ్ టీం క్రియేట్ చేసిన కంటైనర్స్ మాత్రమే కనిపిస్తాయా? ఆబ్వియస్లీ కదా, నాకు 2 మిక్స్ అయ్యి కనిపిస్తాయి. సో ఏది డెవలప్మెంట్ టీం కంటైనర్, ఏది టెస్టింగ్ టీం కంటైనర్ అనేది నేను డిఫరెన్షియేట్ చేయలేను. ఇది ఒక మెస్సీ లాగా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది ఒక ప్రాబ్లం అయినా అనుకోండి. సో దీనివల్ల నాకు ప్రాబ్లం ఏమైపోతుంది, అప్పుడప్పుడు బై మిస్టేక్గా డెవలప్మెంట్ టీం వాళ్ళు టెస్టింగ్ టీం కంటైనర్స్ని డిలీట్ అయితే చేయొచ్చు, అలానే టెస్టింగ్ టీం వాళ్ళు డెవలపర్ టీం ఒక కంటైనర్స్ని అయినా రిమూవ్ చేయొచ్చు బై మిస్టేక్గా కానీ, లేదంటే ఇంటర్నేషనల్గా కానీ, అది మనకి సంబంధం లేదు. కానీ ఇలా డిలీట్ చేసే స్కోప్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, సో రైట్. దీన్ని నేను ఓవర్కమ్ ఎలా చేస్తాను కుబర్నెటిస్లో. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, సో ఇది నా మాస్టర్ నోట్, ఈ మాస్టర్ నోట్ ఒక CLI నేను ఇలా తీసుకున్నాను, ఇక్కడ నోట్ ప్యాడ్ లాగా ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే దీని లోపల ఇప్పుడు నేను డయాగ్రామ్ అయితే వేస్తాను. సో అందుకే ఈ మాస్టర్ నోట్ లోపల నేను రన్ చేయకుండా ఈ మాస్టర్ నోట్ని ఇంకొక సపరేట్గా ఒక స్క్వేర్ బాక్స్ తీసుకొని అక్కడ నేను నా టెర్మినల్ అయితే తీసుకున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక కమాండ్ రన్ చేస్తాను. ఆ కమాండ్ గురించి మనం మాట్లాడదాం. ఆ కమాండ్ నేమ్ ఏంటంటే kubectl create ns చిరు అనేస్తున్నాను. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, నా kubectl అనే ఒక యూటిలిటీని తీసుకొని నేను ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేయమంటున్నాను నా క్లస్టర్లో, నా కుబర్నెటిస్ క్లస్టర్ లోపల. సో ఆ నేమ్ స్పేస్ నేమ్ ఏంటి, చిరు అనే నేమ్ స్పేస్. సో ఆటోమేటిక్గా ఈ కమాండ్ నేను రన్ చేసిన వెంటనే ఏమవుతుంది తెలుసా, నా కుబర్నెటిస్ క్లస్టర్లో ఒక లాజికల్ నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. సో ఈ నేమ్ స్పేస్ నేనేమంటాను, చిరు అనే నేమ్ స్పేస్ అని అంటాను. సో ఇప్పుడు అలానే నేను kubectl create ns తీసుకొని నాని అని ఇస్తాను. నాని అని ఇచ్చినప్పుడు ఏమైపోతుంది, నా క్లస్టర్లో ఏమైపోతుంది, ఒక లాజికల్ నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయితే అవుతుంది అనమాట, నాని. ఓకే, సో ఇంకా సింపుల్గా మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో దీన్ని నేనేమనుకుంటాను, డెవ్ అనుకుంటాను. క్రియేట్ CS డెవ్ అండ్ దెన్ టెస్టింగ్. ఓకే, సో ఇక్కడ కూడా నేను టెస్టింగ్ అనుకుంటాను అండ్ దెన్ దీన్ని డెవ్ అనుకుంటాను, డెవ్ అనే నేమ్ స్పేస్. ఇప్పుడు ఈజీ కదా, ఇప్పుడు నా మాస్టర్లో నాకు 2 నేమ్ స్పేసెస్ అయితే క్రియేట్ అయ్యాయి. నేమ్ స్పేసెస్ అంటే నథింగ్ బట్ ఒక ప్రాజెక్ట్ అనుకోండి. నేమ్ స్పేస్ అంటే ఒక ప్రాజెక్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు మీ 10th క్లాస్ కంప్లీట్ అయింది. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీ 10th క్లాస్ గ్రూప్ని అన్నిటినీ, మీ 10th క్లాస్లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరినీ మీరు ఒక గ్రూప్లో యాడ్ చేస్తారా, 10th క్లాస్ టీమ్ అని చెప్పేసి. అలానే మీరు ఇంటర్కి వచ్చాక మీ ఇంటర్ ఫ్రెండ్స్ అందరినీ ఒక గ్రూప్లో మీరు యాడ్ చేస్తారు కదా. అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే డెవలపర్స్ సంబంధించిన పార్ట్స్ అన్నిటినీ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ నేమ్ స్పేస్లోనే డెవలపర్స్ అనే వాళ్ళు వాళ్ళ కంటైనర్స్ని అయితే డిప్లాయ్ చేయగలుగుతారు. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఈ నేమ్ స్పేస్ లోపల కంటైనర్స్ని క్రియేట్ చేస్తాను ఇక్కడ.
సో ఇది నా కంటైనర్. సో ఇవన్నీ నా డెవలప్మెంట్ టీమ్ ఒక కంటైనర్స్ ఇవన్నీ. ఓకేనా. అలానే ఇది నా టెస్టింగ్ టీమ్ ఒక కంటైనర్స్. ఇక్కడ ఏమైపోయింది, టెస్టింగ్ డెవలప్మెంట్ టీమ్ ఐసోలేట్ అయిపోయింది. వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ గ్రూప్ క్రియేట్ చేసి, ఒరే బాబు మీ డెవలప్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఆ గ్రూప్లోనే కంటైనర్స్ని క్రియేట్ చేయండి. టెస్టింగ్ వాళ్ళు మీకు ఆల్రెడీ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన ఆ గ్రూప్లోనే మీరు వెళ్ళి మీ కంటైనర్స్ని క్రియేట్ చేయండి. అంతేగాని మీరు వెళ్ళి డెవలప్మెంట్ అనే ఒక నేమ్ స్పేస్ లోపల గ్రూప్ లోపల క్రియేట్ చేయబాకండి మనం చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో రైట్, ఇప్పుడు ఇది నేమ్ స్పేస్, దీన్నే మనం నేమ్ స్పేస్ అంటాం. సో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే, కుబర్నెటిస్లో మీరు నేమ్ స్పేస్ లేకుండా ఎటువంటి పాడ్ని మీరు క్రియేట్ అయితే చేయలేరు. ఇది ఫస్ట్ పాయింట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కుబర్నెటిస్లో నేమ్ స్పేస్ లేకుండా మీరు ఎటువంటి పాడ్ని మీరు క్రియేట్ అయితే చేయలేరు. అండ్ ఎప్పుడైతే మీరు క్యూబ్ అడ్మిన్గా మీరు ఎప్పుడైతే మీరు క్లస్టర్లోకి లాగిన్ అవుతారో, బై డిఫాల్ట్గా మీకు వచ్చే నేమ్ స్పేస్ ఏంటి, డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఓకే. అండ్ మనం ఇన్స్టలేషన్ కంప్లీట్ చేశాక ఆటోమేటిక్గా మనకి ఒక 4 నేమ్ స్పేసెస్ అయితే క్రియేట్ అవుతాయి బై డిఫాల్ట్గా. ఆ నేమ్ స్పేసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను నా మాస్టర్లో అయితే ఉన్నాను. మాస్టర్లో వెళ్ళి మీరు మీ నేమ్ స్పేసెస్ని చూడాలనుకుంటున్నారు, మీ క్లస్టర్లో ఉన్న అన్ని నేమ్ స్పేసెస్ని మీరు చెక్ చేయాలనుకుంటున్నారు. సో చెక్ చేయాలనుకుంటే మీరు యూజ్ చేసే కమాండ్ ఏంటో తెలుసా, kubectl get ns అనే కమాండ్. kubectl get ns అనే కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఏమైపోతుంది, ఇక్కడ మీకు మీ నేమ్ స్పేసెస్ అనేవి లిస్ట్ అయితే అవుతాయి. సో ఇవన్నీ మీ నేమ్ స్పేసెస్. ఒక నేమ్, ఫస్ట్ నేమ్ వచ్చేసి డిఫాల్ట్, సెకండ్ నేమ్ వచ్చేసి cube-node-lease, అండ్ దెన్ థర్డ్ నేమ్ స్పేస్ వచ్చేసి cube-public, ఫోర్త్ నేమ్ స్పేస్ వచ్చేసి cube-system. సో బై డిఫాల్ట్గా మీకు ఈ 3 నేమ్ స్పేసెస్లో ఎటువంటి పార్ట్స్ రన్నింగ్లో అయితే ఉండవు అనమాట. సో మెయిన్ నేమ్ స్పేస్, నా ఇంపార్టెంట్ నేమ్ స్పేస్, మీకు ఇది ఇంటర్వ్యూలో కూడా మమ్మల్ని అడుగుతారు. మీరు కుబర్నెటిస్ని ఇన్స్టాల్ చేశారు, కుబర్నెటిస్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్స్ కూడా మీరు చెప్పారు, ఏది క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ షెడ్యూలరు, అవన్నీ మీరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు మీరు ఇంటర్వ్యూస్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ కూడా అడగచ్చు, ఏమని, మీ ఏపీఐ సర్వర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో cube-API, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్, ఇవన్నీ బై డిఫాల్ట్గా ఏ నేమ్ స్పేస్లో ఉంటాయి అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్ ఏంటి, బై డిఫాల్ట్గా నా క్యూబ్ ఏపీఐ సర్వర్ లేదంటే క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ షెడ్యూలర్ అన్నీ నాకు cube-system అనే నేమ్ స్పేస్లో క్రియేట్ అయితే అవుతాయి. ఓకేనా. సో నా ఇంపార్టెంట్ పార్ట్స్ అన్ని ఎక్కడ క్రియేట్ అవుతాయి, క్యూబ్ అంటే నా మాస్టర్ రిలేటెడ్ పార్ట్స్ అన్ని ఎక్కడ డిప్లాయ్ ఉంటాయి, cube-system అనే నేమ్ స్పేస్ లోపల డిప్లాయ్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఒక నోట్ ప్యాడ్లో మనం రాసుకుందాం. సో ఫస్ట్ కమాండ్ ఏంటి, kubectl, ఓకే, kubectl get ns. సో ఇదేం చేస్తుంది, ఇట్ విల్ షో ఆల్ ది నేమ్ స్పేసెస్ ఇన్ ది క్లస్టర్. ఓకేనా. సో నా క్లస్టర్లో ఉన్న అన్ని నేమ్ స్పేసెస్ని ఈ కమాండ్ నాకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఓకే, డన్. సో దాని తర్వాత kubectl create ns and then namespace name. This will help me to create a new namespace in my cluster. ఓకే, ఇది నా సెకండ్ కమాండ్. సో హోప్ మీ కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదనుకుంటున్నాను. ఓకేనా. kubectl create ns చిరు అని ఇస్తే నాకు నా క్లస్టర్ లోపల చిరు అనే ఒక నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని నేమ్ స్పేసెస్ ఉన్నాయి, డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ ఉంది, cube-node-lease అనే నేమ్ స్పేస్ ఉంది, cube-public అనే నేమ్ స్పేస్ ఉంది, cube-system అనే నేమ్ స్పేస్ ఉంది. ఈ 4 అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక కొత్త నేమ్ స్పేస్ అయితే క్రియేట్ చేస్తాను. kubectl create ns టెస్ట్ అని ఇస్తాను. టెస్ట్ అని ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైపోయింది, నాకు నా నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, kubectl get ns, మళ్ళీ సేమ్ కమాండ్, ఈ పైన ఏదైతే కమాండ్ రన్ చేస్తానో అదే కమాండ్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ డిఫరెన్స్ ఏంటి,
ఇక్కడ నాకు 4 నేమ్ స్పేసెస్ అయితే క్రియేట్ అయినాయి ముందు. ఇప్పుడు నేను ఒక కొత్త నేమ్ స్పేస్‌ని క్రియేట్ చేశాను కాబట్టి నాకు మొత్తం 5 నేమ్ స్పేసెస్ అయితే క్రియేట్ అయితే అవుతాయన్నమాట. చూడండి టెస్ట్ అనే నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. అండ్ యాక్టివ్ అండ్ 22 సెకండ్స్‌లో 22 సెకండ్స్ ముందర క్రియేట్ అయితే అయిందని చెప్తుంది. ఓకే. డన్. సో మనం కుబర్నెటిస్‌లో మనం నెక్స్ట్ నేర్చుకునే కమాండ్ kubectl get pod. సో ఈ కమాండ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ షో ఆల్ ది కంటైనర్స్ /pods, ఓకే, ఇన్ ది కరెంట్ నేమ్ స్పేస్. సో నేనేం చెప్పాను, బై డిఫాల్ట్‌గా మీరు క్యూబ్ అడ్మిన్ అంటే ఏంటి? ఇక్కడ నేను LL అని ఇస్తే ఇక్కడ నాకు క్యూబ్ ఉంది కదా, డాట్ క్యూబ్. ఆ క్యూబ్‌లో నేను ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఒక కాన్ఫిగరేషన్ కూడా చేశాను. కాన్ఫిగరేషన్ యాడ్ చేశాను. ఏం కాన్ఫిగరేషన్? దాని నేమ్ ఏంటి? కాన్ఫిగ్. దీన్ని నేను ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి నాకు ఏముంది ఇక్కడ, కుబర్నెటిస్ -admin. అంటే ఇది నా అడ్మిన్ యూజర్. ఈ యూజర్ వల్లనే నేను నా క్లస్టర్‌తో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను. ఓకేనా? మీరు ఈ యూజర్‌తో లాగిన్ అయినప్పుడు బై డిఫాల్ట్‌గా మీరు ఎక్కడ ఉంటారు? డిఫాల్ట్ అనే నేమ్ స్పేసే మీ హోమ్ నేమ్ స్పేస్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడండి kubectl get pod. గెట్ PO అని ఇస్తే షార్ట్ ఫామ్. ఓకేనా? POD అని కూడా ఇవ్వచ్చు. మీరు POD అని ఇచ్చా లేదంటే PO అని ఇచ్చా మీకు కమాండ్ అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. సో kubectl get ns అని ఇస్తే ఇక్కడ ఏముంది? నేను డిఫాల్ట్‌గా ఎక్కడ ఉన్నాను? నా డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఉన్నాను. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో నాకు ఎటువంటి పాడ్స్ ఎటువంటివి ఏమీ గాని రన్నింగ్‌లో లేదు కాబట్టి ఇది ఏం చెప్తుంది? నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్. అలానే ఇక్కడ టెస్ట్ అని ఉంది కదా, ఇప్పుడు నేను ఈ cube-systemలో ఉన్న పాడ్స్‌ని నేను చెక్ చేయాలనుకుంటున్నా. ఈ cube-systemలో ఉన్న పాడ్స్‌ని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను రన్ చేసే కమాండ్ ఏంటో తెలుసా? kubectl get pod. సేమ్ ఏదైతే కమాండ్ రన్ చేస్తానో అదే నేను రన్ చేస్తాను. జస్ట్ ఎక్స్ట్రాగా ఒక టైల్ అయితే యాడ్ చేస్తాను. ఆ టైల్ ఏంటి? -n అండ్ దెన్ నేమ్ స్పేస్. ఓకేనా? సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. kubectl get pod. ఇంతవరకే మీరు రన్ చేస్తే ఏమైపోతుంది? మీరు డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఉన్నారు కాబట్టి డిఫాల్ట్ ఒక నేమ్ స్పేస్ ఒక డేటా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ డిఫాల్ట్‌లో ఏమీ లేదు కాబట్టి మనకేం చూపిస్తుంది? నో రిసోర్స్ ఫౌండ్ అని చూపిస్తుంది. kubectl get ns అండ్ దెన్ kubectl get pod -n అండ్ దెన్ నా cube-system ఒక నేమ్ స్పేస్‌ని అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేసి ఎంటర్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ cube-system లోపల ఉండే పాడ్స్‌ని నేను చూడగలుగుతాను. సో ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే చూడండి కాల్కో, కోర్ DNS, etcd, క్యూబ్ API సర్వర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్ షెడ్యూలర్, ఇవన్నీ పాడ్స్ నాకు రన్నింగ్‌లో అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ రన్నింగ్‌లో ఉన్నాయి? cube-system అనే నేమ్ స్పేస్ లోపల రన్నింగ్‌లో ఉన్నాయి. ఓకేనా? సో అందుకని మనం ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం ఎక్కువగా. ఓకే. దాని తర్వాత kubectl get pod -o wide. ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? సో దిస్ విల్ షో ఆల్ ది కంటైనర్స్ /pods ప్లస్ దాంతో పాటు ఇట్ విల్ షో వేర్ యువర్ pod /container ఈస్ డిప్లాయిడ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నా దగ్గర ఏ పాడ్స్ నేను క్రియేట్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్‌గా ఇది తీసుకుంటాను. cube-systemలో ఆల్రెడీ పాడ్స్ రన్నింగ్ ఉన్నాయి కాబట్టి నేను ఈ నేమ్ స్పేస్ తీసుకుంటున్నాను. kubectl get pod -n cube-system అనే కమాండ్ ఇచ్చి మీరు రన్ చేస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? మీకు నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్‌లో పాడ్స్ ఒక నేమ్స్ కనిపిస్తున్నాయి. దాని తర్వాత రెడీ అని ఒక స్టేటస్ చూపిస్తుంది. అలానే స్టేటస్ వచ్చేసి రన్నింగ్‌లో ఉన్నాయి. అండ్ దెన్ ఎన్నిసార్లు రీస్టార్ట్ అయింది. అండ్ దెన్ దాని ఒక పాడ్ ఒక ఏజ్ అయితే చూపిస్తుంది. ఓకేనా? ఇంత ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. కానీ మీరు kubectl get pod నేమ్ స్పేస్‌ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. నేమ్ స్పేస్ ఇచ్చి లాస్ట్‌లో మీరు ఏం చేస్తారు? -o wide అనే కమాండ్‌ని యాడ్ చేసి ఎంటర్ ఇచ్చారనుకోండి. సో ఇక్కడ నేను కొంచెం స్క్రీన్‌ని సైజ్ అయితే తగ్గిస్తాను.
తగ్గించి ఇంకొకసారి రన్ చేస్తాను. kubectl get pod -n cube-system -o wide ఎంటర్. ఇప్పుడు చూడండి, మీకు మీ నేమ్ చూపిస్తుంది, రెడీ, స్టేటస్, రీస్టార్ట్, ఏజ్. దాంతో పాటు మీకేం చూపిస్తుంది ఇప్పుడు -o wide వల్ల మీకు ఆ పాడ్ ఒక ఐపీ చూపిస్తుంది. ఓకే, ఆ పాడ్ ఎక్కడ డిప్లాయ్ అయ్యింది అంటే ఏ నోడ్లో డిప్లాయ్ అయ్యింది. ఇప్పుడు ఈ క్యాల్కో చూడండి, ఈ క్యాల్కో అనేది ఎక్కడ డిప్లాయ్ అయింది, మాస్టర్ అంటే ఈ కరెంట్ సర్వర్లోనే డిప్లాయ్ అయితే అయింది. ఈ సెకండ్ క్యాల్కో ఎక్కడ డిప్లాయ్ అయింది, వర్కర్ 2, నా వర్కర్ 2లో డిప్లాయ్ అయితే అయింది. అలానే నా క్యూబ్ ప్రాక్సీ చూడండి ఎక్కడ డిప్లాయ్ అయింది, వర్కర్ 3లో డిప్లాయ్ అయింది. ఈ -o wide వల్ల నాకు లొకేషన్ తెలుస్తుంది, నా ఈ పాడ్ ఏ నోడ్లో డిప్లాయ్ అయ్యి ఏ నోడ్లో రన్నింగ్లో ఉందని నాకు తెలుస్తుంది. దాంతోపాటు నాకేం తెలుస్తుంది, నాకు నా ఐపీస్ కూడా తెలుస్తుంది. ఆ పాడ్ ఆ కంటైనర్ ఒక ఐపీస్ అయితే నాకైతే షో అయితే అవుతుందన్నమాట. ఓకే, సో ఇవి మనకి మెయిన్ కమాండ్స్, మనం రెగ్యులర్గా వాడే కమాండ్స్. మీరు ఇప్పుడు నుంచి ఈ కమాండ్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే మనం డైలీ మనం చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి స్టోర్ అయితే అయిపోతుంది బ్రెయిన్లో. ఓకే, ఇప్పుడు kubectl ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తాను. kubectl క్రియేట్ ns చిరు అనే ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేసి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఫ్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఈ kubectl అనేది ఎందుకు రన్ చేస్తున్నాం మనం, ఈ kubectl అనేది మనకి డాకర్ పిఎస్ కమాండ్ లాగా. మనము డాకర్లో డాకర్ పిఎస్ అని ఇస్తాము, డాకర్ నెట్వర్క్ అని ఇస్తాము, డాకర్ వాల్యూమ్ అని ఇస్తాము, డాకర్ ఇమేజెస్ అని ఇస్తాము. ఎలా అయితే అక్కడ డాకర్ యూటిలిటీయో కుబర్నెటిస్లో నాకు kubectl అనేది నాకు ఒక యూటిలిటీ. ఆ యూటిలిటీ ఏం చేస్తుందంటే నాకు ఆ యూటిలిటీ నా ఏపీఐ సర్వర్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. kubectl క్రియేట్ ns అని ఇస్తే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది తెలుసా, ఇది క్యూబ్ ఏపీఐ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. cube-api సర్వర్. ఈ cube-api సర్వర్ అనేది ఎక్కడుంది, నా క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ లోపల ఇక్కడ cube-api సర్వర్ ఉంది కదా. సో ఈ ఏపీఐ ఒక పాడ్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఏమని కమ్యూనికేట్ చేస్తుంది, ఒరే బాబు ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేయి చిరు అనే నేమ్ స్పేస్ని అని. ఇది ఇప్పుడేం చేస్తుంది ఇక్కడ, సారీ ఫ్రెండ్స్ ఒక ఫోన్ వచ్చింది. kubectl క్రియేట్ ns చిరు అని ఇస్తే ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది సార్, ఈ kubectl అనేది క్యూబ్ ఏపీఐతో కమ్యూనికేట్ చేస్తుంది. ఏమని కమ్యూనికేట్ చేస్తుంది, ఒరే బాబు ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి చిరు అనే నేమ్ స్పేస్ అని. ఈ క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది సార్, ఫర్దర్గా ఏం చేస్తుంది, ఫస్ట్ ఇది వ్యాలిడేట్ చేస్తుంది. ఏం వ్యాలిడేట్ చేస్తుంది, ఒరే నువ్వు యాక్చువల్ యూజరా, క్లస్టర్తో కమ్యూనికేట్ చేయడానికి నీకు అన్ని రైట్స్ ఉన్నాయా. ఇప్పుడు నేను ఏ యూజర్తో లాగిన్ అయ్యాను, ఇక్కడ LL అని ఇచ్చి .cubeలోకి ఎంటర్ అయ్యి, నేను ఇప్పుడే చూపించాను మీకు, ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను, vi.config. సో ఈ కాన్ఫిగ్లోకి వెళ్తే నేను ఏంటి ఇక్కడ kubernetes -admin అంటే ఇది బై డిఫాల్ట్ ఇది నా అడ్మిన్ యూజర్. సో అడ్మిన్ యూజర్ రైట్స్ ఉంటాయి కాబట్టి వ్యాలిడేషన్ పాస్ అవుతుంది. సో వ్యాలిడేట్ చేశాక ఇదేం చేస్తుంది తెలుసా, ఇది నా ఈటీసీడీకి చెప్తుంది, ఈటీసీడీ పాడ్కి చెప్తుంది, ఈటీసీడీ పాడ్. ఈ ఈటీసీడీ పాడ్కి ఏమని చెప్తుంది, ఈ చిరు అనే నేమ్ స్పేస్ నీ డేటాబేస్లో ఉందా అని చెప్తుంది. సో ఈటీసీడీ ఏం చెప్తుంది, చిరు అనే నేమ్ స్పేస్ అంటే ఇదేం చేస్తుంది, kubectl get ns అని ఇస్తే ఇక్కడ చిరు అనే నేమ్ స్పేస్ ఉందా, క్రియేట్ అయి ఉందా, లేదు కదా. సో ఈ ఈటీసీడీ పాడ్ ఏం చెప్తుంది, ఆ చిరంజీవి అనే నేమ్ స్పేస్ లేదు, నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను. ఇదేం చేస్తుంది, ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేసి అది ఈటీసీడీ డేటాబేస్లోకి స్టోర్ చేసుకొని దాని తర్వాత క్యూబ్ ఏపీఐ సర్వర్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకేనా, నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయిందని. సో దాని తర్వాత క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది, నా క్యూబ్లెట్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది. సో ఇది నా మొత్తం టోటల్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ అనమాట ఇది. ఇప్పుడు చెక్ చేద్దాం. kubectl క్రియేట్ ns చిరు. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, జస్ట్ క్రియేట్ అయింది అంటే నేమ్ స్పేస్ క్రియేట్ అయింది మాత్రం కనిపిస్తుంది. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు మీకు ఇది మాత్రం చెప్తారు, kubectl క్రియేట్ ns అని ఇస్తే మీకు ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అది కూడా ఇంపార్టెంటే నాకు. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, అందుకే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నార్మల్గా నేను అందరిలాగే kubectl క్రియేట్ ns అని ఇస్తే ఆటోమేటిక్ క్రియేట్ అవుతుందని నేను ఈజీగా చెప్పగలుగుతాను. సో ఎందుకు నేను మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాను, అప్పుడే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పేసి. ఓకేనా, సో ఇక్కడ ఏం జరిగింటుంది ప్రాసెస్, ఈ కమాండ్ రన్ చేసిన వెంటనే ఇది ఫస్ట్ ఏపీఐ సర్వర్కి వెళ్ళి ఏపీఐ సర్వర్ అథెంటికేషన్ చేస్తుంది. ఫస్ట్ నువ్వు ఆథరైజ్ పర్సనా కాదా, నా క్లస్టర్లో ఏదైనా మోడిఫికేషన్ కానీ క్రియేట్ చేయడానికి ఆథరైజ్డ్ పర్సనా కాదా. సో నేను ఏం పర్సన్, kubernetes -admin యూజర్ కదా.
సో ఆథరైజేషన్ అథెంటికేషన్ అయిపోయి దాని తర్వాత ఈటీసీడీ పాడ్కి పంపించి ఈటీసీడీ పాడ్లో నాకు నా ఒక లాజికల్ నేమ్ స్పేస్ క్రియేట్ అయ్యి ఆ క్రియేట్ అయిన దాన్ని ఆ క్యూబ్ ఏపీఐ సర్వర్ చెప్తుంది క్రియేట్ చేశానని దాని తర్వాత క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది నాకు క్యూబ్ సిటీలకి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫార్మ్ చేశాక ఇక్కడ నాకు వచ్చిన అవుట్పుట్ నేమ్ స్పేస్ చిరు క్రియేటెడ్. ఇప్పుడు నేను క్యూబ్ సిటిఎల్ గెట్ ఎన్ఎస్ అని ఇస్తే చూడండి ఇప్పుడు నాకు చిరు అనే ఒక నేమ్ స్పేస్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్ మొత్తానికి మనకి నేమ్ స్పేసెస్ అంటే ఏంటో అర్థమైంది. అలానే సింపుల్ బేసిక్ కమాండ్స్ అయితే మనం అయితే రన్ అయితే చేసాం. సో ఇప్పుడు మనం ఒక పాడ్ని క్రియేట్ చేద్దాం యూజింగ్ యామిల్ ఫైల్తో. సో రెడీగా ఉన్నారా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, సో ఫస్ట్ యామిల్ కంటే మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, మనకి ఏపీఐ ఒక రిసోర్స్ అనేది తెలియాల్సి ఉంటుంది. సో ఆ రిసోర్స్ని మీరు చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి, ఇక్కడ నోట్ ప్యాడ్లో కూడా నేను రాస్తాను ఇక్కడ. రైట్, క్యూబ్, ఓకే, క్యూబ్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. ఈ కమాండ్ మీరు రన్ చేయాలి. ఫస్ట్ ఈ కమాండ్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఓకేనా, క్యూబ్ సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. సో ఇప్పుడు నేను కమాండ్ని రన్ చేస్తున్నాను. క్యూబ్ సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. ఓకే, మనకు కొంచెం ఎక్కువగా పెద్దదిగా వచ్చింది. నేనేం చేస్తాను, కొంచెం రిడ్యూస్ చేస్తాను. ఓకే, ఇంకొంచెం రిడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి. సో ఈ ఏపీఐ రిసోర్స్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ నుంచి నా కమాండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, గమనించండి, ఏపీఐ హైఫన్ రిసోర్సెస్ అని ఇచ్చాం. ఇక్కడ బైండింగ్, స్టేటస్, కాన్ఫిగ్ మ్యాప్, ఎండ్ పాయింట్, ఈవెంట్, లిమిట్ రేంజ్, ఇవన్నీ ఏవో ఉన్నాయి మనకు తెలియదు. కానీ జస్ట్ గమనించండి, నేమ్స్ కొన్ని ఏవో నేమ్స్ ఉన్నాయి, దాని తర్వాత దానికి షార్ట్ నేమ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఏపీఐ వర్షన్స్ అంటూ ఉన్నాయి, దాని తర్వాత నేమ్ స్పేసెస్ అనేది ఒకటి ఉంది, ఒక టైటిల్, దాని తర్వాత కైండ్ అయితే ఉంది. ఈ లాస్ట్లో మీరు ఏదైతే చూస్తున్నారో, లాస్ట్లో కానీ లేదంటే ఫస్ట్లో కానీ ఏదైతే మీరు చూస్తున్నారో అవి నా మాడ్యూల్స్ లాగా. అంటే మనం యాన్సిబుల్లో మనము ఒక యూజర్ మాడ్యూల్ యూజ్ చేస్తాం కదా, ఆ యూజర్ మాడ్యూల్ లోపల ఏముంటుంది, పాత్, దాని తర్వాత ఏముంటుంది ఒకసారి చూద్దాం. హౌ టు క్రియేట్ ఫోల్డర్ ఇన్ యాన్సిబుల్. సో యాన్సిబుల్ బిల్డ్ ఇన్ మాడ్యూల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. సో యాన్సిబుల్ బిల్డ్ ఇన్ మాడ్యూల్లో మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ బిల్ట్ ఇన్ అనేది ఫైల్ కదా, ఈ ఫైల్ లోపల నాకు కొన్ని పారామీటర్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ ఏంటి, నా బిల్డ్ ఇన్ కీస్, పాత్ స్టేట్. ఓకే, సో అలానే నా కుబర్నెట్స్లో కూడా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. కానీ కుబర్నెట్స్లో దీన్ని నేను మాడ్యూల్స్ అనకుండా దీన్ని నేనేమంటాను, రిసోర్సెస్ అంటాను. ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటి, మనం ఒక పాడ్ని క్రియేట్ చేయాలి. సో పాడ్ ఒక రిసోర్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు నా రిసోర్స్ అయితే ఉంది, నా పాడ్ రిసోర్స్. సో పాడ్ని నేను పాడ్స్ అని రాయొచ్చు, పాడ్ అని రాయొచ్చు, లేదంటే ఇంకా షార్ట్ నేమ్ ఏముంది ఇక్కడ, నాకు పిఓ అని అయితే ఉంది. ఫైన్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకో కొత్త టెర్మినల్ తీసుకుంటాను. కొత్త టెర్మినల్ తీసుకొని మాస్టర్లోకి లాగిన్ అయ్యి, ఓకే, sudo -i డన్. ఇక్కడ నేనేం చేస్తాను, ఒక యామిల్ ఫైల్ని క్రియేట్ చేస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ఫస్ట్ పాడ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఊహించుకోండి, నాకు ఏం రాదు అనుకోండి, నేను ఇప్పుడు ఎలా వెతికి ఎలా కీస్ని ఫైండ్ అవుట్ చేసి ఎలా నేను యాడ్ చేస్తాను అనే దాని గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ కీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు యామిల్ నేను ఓన్గా రాసేటప్పుడు అయితే నా ఓన్ కీస్, నా ఓన్ వాల్యూస్ నేను యూజ్ చేయగలుగుతాను. కానీ కుబర్నెటిస్ టూల్ ఒక ప్రొవైడ్ చేసే కీస్ మాత్రమే నేను వాడాలి కదా. సో దాన్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను vi pod.yaml ఫైల్ని క్రియేట్ చేశాను. దెన్ ఇప్పుడు చాలా బ్లాంక్ స్పేస్, అసలు ఏమీ రాయలేదు, ఏ కోడ్ లేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మాస్టర్లో చూస్తే, ఈ మాస్టర్లో నేనేం చేశాను, ఈ టెర్మినల్లో నేనేం చేశాను, క్యూబ్ సిటిఎల్ ఏపీఐ రిసోర్స్ అనే ఒక కమాండ్ రన్ చేస్తాను. కమాండ్ రన్ చేస్తే ఇక్కడ నాకు నా పాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే షో అయితే అయింది. అంటే పాడ్ అనేది ఇక్కడ నాకు ఒక రిసోర్స్, ఈ పాడే కంటైనరే పాడ్.
దానికి డిఫరెన్స్ ఉంది. నేను మళ్ళీ చెప్తాను, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అవసరం లేదు. యాస్ ఆఫ్ నౌ మీరు పాడ్ అన్నా, కంటైనర్ అన్నా 2 ఒకటేగానే తీసుకోండి. ఓకే. ఇది నా పాడ్ ఒక రిసోర్స్. ఇప్పుడు నేనేం చేయొచ్చంటే, ఇక్ నాకు ఇప్పుడు ఇంకొక కమాండ్ ఉంది. ఇంకొక కమాండ్. ఇప్పుడు నాకు నా రిసోర్స్ తెలిసింది కాబట్టి, ఇప్పుడు నా రిసోర్స్ ఏంటి? పాడ్ అనే రిసోర్స్. ఆ పాడ్ అనే రిసోర్స్‌ని నేను చూడాలి. చూడాలన్నప్పుడు నేనేం చేస్తాను? kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్ అని ఇస్తాను జస్ట్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్. ఓకే. మనకు కొంచెం డేటా అయితే వచ్చింది. సో, డేటాని ఒకసారి వెరిఫై అయితే చేద్దాం. రైట్. సో, ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ పాడ్ అని ఇచ్చాను. ఇక్కడ నాకు కైండ్ పాడ్, వర్షన్, సమ్ డిస్క్రిప్షన్, ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఏమో మనకి ఇంపార్టెంట్ సెక్షన్. ఈ ఫీల్డ్స్‌లో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్స్ అండ్ దెన్ స్టేటస్. ఇప్పుడు దీనిలో నాకు ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్స్. ఈ 4 నాకు ఇంపార్టెంట్. స్టేటస్ అనేది నాకు అంత ఇంపార్టెంట్ కాదు యాజ్ ఆఫ్ నౌ. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? ఏపీఐ ఏదైతే వర్షన్ ఉందో అదేంటి? నా కీవర్డ్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను? ఏపీఐ వర్షన్ కాపీ చేసుకొని నా pod.yaml ఫైల్‌లో నేను పేస్ట్ చేస్తాను. ఏపీఐ వర్షన్. ఓకే. ఒక కీ లాగా. రైట్. ఇప్పుడు ఈ ఏపీఐ వర్షన్ తర్వాత నేనేం చేస్తాను? కైండ్ అని తీసుకుంటున్నాను. సో, కైండ్ అనేది ఎక్కడుంది? ఆ పాడ్‌లోనే ఉంది కదా! kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్‌లో ఉంది కాబట్టి నేను ఇక్కడ స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏపీఐ లోపల రాయాల్సిన అవసరం లేదు. అదంతా ఒకే ఎంటిటీ కిందకే వస్తుంది నాకు. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఏపీఐ కిందనే నేను కైండ్ అనే కీవర్డ్‌ని రన్ చేస్తాను. ఓకే. డన్. దాని తర్వాత ఇది కూడా సేమ్ ఎంటిటీయే కదా! మెటాడేటా అనేది కూడా నాకు సేమ్ ఎంటిటీయే కాబట్టి నేను మెటాడేటాని కూడా నేను సేమ్ ఎంటిటీలోనే రాసుకుంటాను. దెన్ మెటాడేటా తర్వాత ఏముంది? నాకు స్పెక్స్ అనేది ఉంది. సో, స్పెక్స్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేస్తాను. డన్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను పాడ్‌ని క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి, ఈ పాడ్‌ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఆటోమేటిక్‌గా వర్షన్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. ఓకేనా? వర్షన్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇక్కడ ఏపీఐ వర్షన్ అంటే V1. సో, ఇక్కడ ఏపీఐ వర్షన్ ఏమైపోతుంది? నాకు నా V1 అవుతుంది. దాని వాల్యూ ఏపీఐ వర్షన్ ఒక వాల్యూ ఏమైపోతుంది? V1. డన్. అయిపోయింది. దెన్ దాని తర్వాత వాళ్ళు ఏమన్నారు? కైండ్ అని ఇచ్చారు. కైండ్ ఇక్కడే ఉంది నాకు పైనే. నేనేం చేస్తాను? పాడ్ పీ క్యాపిటల్ ఉండాలి ఇక్కడ. సో, నేనేం చేస్తాను? కైండ్ ఒక వాల్యూ ఏమైపోతుంది? పాడ్ అయిపోతుంది. ఓకే. డన్. సో, ఇప్పుడు మెటాడేటా ఇక్కడ చూడండి. మెటాడేటా అనేది ఇప్పుడు ఏపీఐ వర్షన్ అనేది స్ట్రింగ్. కైండ్ అనేది స్ట్రింగ్. మెటాడేటా అనేది ఆబ్జెక్ట్. అంటే మెటాడేటా లోపల కూడా నాకు కొన్ని డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి అంటుంది. ఒక ఆబ్జెక్ట్. మెటాడేటా అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అని కనిపించినప్పుడంతా మీకేమర్థం అవ్వాలి? మెటాడేటా లోపల నాకు ఇంకొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అవి నేను యూజ్ చేసుకోగలుగుతాను. సో, ఇక్కడ కీవర్డ్స్ ఏమైనా చూపిస్తుందా నాకు? ఏమి చూపించడం లేదు. సో, దాన్ని ఎలా చూడాలి నేను? నేనేం చేస్తాను? kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్ డాట్ మెటాడేటా. జస్ట్ పాడ్ డాట్ మెటాడేటా. ఎందుకు? పాడ్ లోపల మెటాడేటా ఉందా? సో, ఇప్పుడు నేనేం చేశాను? పాడ్ డాట్ మెటాడేటా ఇచ్చినప్పుడు ఆ మెటాడేటా లోపల ఉండే డేటా నాకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇచ్చి కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఫస్ట్ ఫీల్డ్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ కైండ్ పాడ్. సో, ఇక్కడ కైండ్ పాడే. వర్షన్ V1 కానీ ఇక్కడ ఫీల్డ్ నేను దేన్ని చెక్ చేస్తున్నాను? మెటాడేటా ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు ఈ మెటాడేటా లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ నా ఫీల్డ్ లోపల ఉంటాయి. సో, ఇక్కడ ఫీల్డ్‌లో నాకు యానోటేషన్స్ ఉంది. క్రియేషన్ టైమ్ స్టాంప్ ఉంది. గ్రేస్ పీరియడ్, డెలీషన్ టైమ్ స్టాంప్, ఫైనలైజర్. ఓకే. ఇవన్నీ నాకు కీవర్డ్స్ అనమాట. జనరేట్ నేమ్. ఓకే. జనరేషన్, లేబుల్, దెన్ నేమ్ అండ్ దెన్ నేమ్ స్పేస్. ఇక్కడ చూడండి. నేమ్ స్పేస్ ఇది నాకు ఇంపార్టెంట్. ఈ నేమ్స్ అనేవి నాకు ఇంపార్టెంట్. నేనేం చేస్తాను? నేమ్‌ని కాపీ చేసుకుంటాను. నేమ్‌ని కాపీ చేసుకొని మెటాడేటా ఉంది కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మెటాడేటా లోపల ఉన్న కీవర్డ్స్‌ని డిఫైన్ చేస్తాను కాబట్టి నేను మెటాడేటా లోపల రాస్తాను. సో, ఎంటర్ ఇచ్చి మెటాడేటా లోపల నేమ్ వస్తుంది. నేమ్‌లో నేనేమి ఇస్తాను? నాకు ఇష్టమైన నేమ్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ నేమ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ నేమ్ వచ్చేసి స్ట్రింగ్. సో, నేను నా నార్మల్ స్ట్రింగ్‌ని అయితే డిఫైన్ అయితే చేయగలుగుతాను. హాట్ స్టార్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి? వాళ్ళు నేమ్ స్పేస్ అడిగారు. నేమ్ స్పేస్ అనేది కూడా ఏంటి? ఇక్కడ నాకు స్ట్రింగ్. నేనేం చేస్తాను? నేమ్ స్పేస్‌లో ఆ మెటాడేటా లోపలే ఉంది కాబట్టి నేమ్ స్పేస్ అనేది
మెటాడేటా లోపల నేను రాసుకుంటాను నేమ్ స్పేస్. ఓకే. అండ్ దెన్ నేమ్ స్పేస్ నేమ్ ఏంటి, నేను ఆల్రెడీ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను కదా, చిరు అనే నేమ్ స్పేస్, చిరు అనే నేమ్ స్పేస్ని యాడ్ చేస్తాను. దెన్ మెటాడేటా అయిపోయింది నాకు. నెక్స్ట్ స్పెక్స్ ఉంది. ఫస్ట్ స్పెక్స్ అంటే ఏంటో చూడాలి కదా. నేనేం చేస్తాను, క్లియర్ స్క్రీన్ kubectl గెట్ ఎక్స్ప్లెయిన్ పాడ్ అని ఇచ్చి ఇక్కడ చూడండి, ఈ స్పెక్స్ అనేది పాడ్ స్పెక్స్ అన్నాడు. సో దీనికి కూడా నాకు ఇంటర్నల్ గా వాల్యూస్ అయితే ఉంటాయి. సో అప్పుడు నేనేం చేస్తాను, kubectl ఎక్స్ప్లెయిన్ పాడ్, ఈసారి మెటాడేటా కాకుండా స్పెక్స్ నేను చూడాలనుకున్నాను కాబట్టి స్పెక్స్ అని ఇచ్చేసి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ కీవర్డ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాకు స్పెక్స్ నుంచి వస్తున్నాయి. సో ఇలా నేను స్క్రోల్ అప్ చేస్తే చూడండి, ఫీల్డ్ స్పెక్స్ వచ్చింది. ఈ ఫీల్డ్ లోపల నాకు ఇప్పుడు స్పెక్స్ రిలేటెడ్ ఒక కీ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఓకేనా. యాక్టివేట్, డెడ్ లైన్ సెకండ్స్, ఎఫినిటీ, ఆటోనామస్, కంటైనర్స్. చూసారా, ఇక్కడ నా కంటైనర్స్ ఉంది. సో కంటైనర్ ఒక కీవర్డ్ని నేను కాపీ చేసుకుంటాను. అండ్ దెన్ స్పెక్స్ లోపల కంటైనర్స్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, స్పెక్స్ లోపలే నేను నా కంటైనర్స్ని రన్ చేస్తాను, నా కీవర్డ్ని యాడ్ చేస్తాను. సో కంటైనర్స్. ఓకే. డన్. దాని తర్వాత కంటైనర్స్కి ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, ఒక అర్రే ఇచ్చారు. ఓకేనా. లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ బిలాంగ్స్ టు ద పాడ్. కంటైనర్స్ కెనాట్ బి కరెంట్లీ బి యాడెడ్ ఆర్ రిమూవ్డ్. దేర్ మస్ట్ బి అట్లీస్ట్ వన్ కంటైనర్ ఇన్ ఏ పాడ్. ఓకే. సో ఈ కంటైనర్స్ లోపల కూడా నాకు కొన్ని కీస్ అయితే ఉంటాయి. దాన్ని ఎలా చూడొచ్చు, kubectl ఎక్స్ప్లెయిన్ పాడ్ లోపల స్పెక్స్ ఉంది. అవునా. స్పెక్స్ లోపల నాకు కంటైనర్స్ ఉంది. కంటైనర్స్ చూడండి, ఇప్పుడు నాకు కంటైనర్స్ ఒక కీవర్డ్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు నేను ఇలా స్క్రోల్ అప్ చేస్తే మీకు ఓకేనా, kubectl ఎక్స్ప్లెయిన్ పాడ్ లోపల స్పెక్స్ ఉంది బై డిఫాల్ట్ గా. అవునా. ఈ స్పెక్స్ లోపల ఏముంది, కంటైనర్ ఉంది. అదే ఇక్కడ కూడా నేను రాసుకున్నాను, స్పెక్స్ లోపల కంటైనర్ ఉంది. ఇప్పుడు ఈ కంటైనర్ లోపల నేను ఏం రాయాలి, డేటా. అది ఇక్కడ నుంచి ఫీల్డ్స్ లో నుంచి నేనైతే తీసుకుంటాను. ఫస్ట్ ఫీల్డ్స్ లోపల ఏముంది, ఆర్గ్యుమెంట్ ఉంది, కమాండ్ ఉంది, దెన్ ఎన్వైర్మెంట్, ఈఎన్వి ఫామ్, ఇమేజ్ ఉంది. ఓకే. ఇమేజ్ మనకు కావాలి, ఎందుకంటే మనం కంటైనర్ని రన్ చేయాలంటే ఒక ఇమేజ్ కావాలి కదా. సో ఇమేజ్ కావాలి. దాని తర్వాత నేమ్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ నేమ్, దీన్ని నేనేం చేస్తాను, కాపీ చేసుకుంటాను. ఫస్ట్ ఈ నేమ్ అనేది నేను ఇక్కడ ఎన్ని కంటైనర్స్ డిఫైన్ చేయొచ్చు కదా, కంటైనర్స్ లోపల నేను ఎన్ని కంటైనర్స్ డిఫైన్ చేయొచ్చు కదా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, దీన్ని లిస్ట్ లా రాసుకోవచ్చు కదా. నేను హైఫన్ నేమ్. ఓకే. అండ్ దెన్ నేమ్ కింద నేనేమి ఇస్తాను, నేను నా ఇమేజ్ని అయితే ఇస్తాను, ఇమేజ్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే. ఇమేజ్. అండ్ దెన్ నేమ్ వచ్చేసి హాట్ స్టార్ తీసుకుంటాను. కంటైనర్ ఒక నేమ్ వచ్చేసి హాట్ స్టార్. దాని తర్వాత ఇమేజ్ నేమ్ వచ్చేసి ఇంజినెక్స్. ఓకేనా. డన్. ఇప్పుడు మన కంప్లీట్ ఒక పాడ్ని అయితే మనమైతే క్రియేట్ అయితే చేసాం. సో ఇది రన్ అవుతుందా బ్రో అంటే చెక్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. డన్. సేవ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ pod.yaml ఫైల్ని నేను రన్ చేయాలంటే కమాండ్ ఏంటి, ఒకవేళ మీరు ఒక YAML ఫైల్ని రన్ చేయాలంటే టు రన్ ఏ YAML ఫైల్ కమాండ్ kubectl క్రియేట్. ఓకే. kubectl క్రియేట్ -f అని ఇచ్చి .yaml ఫైల్. అంతే, సింపుల్ కమాండ్. kubectl క్రియేట్ -f మీ YAML ఫైల్ ఒక నేమ్. సో మన దానిలో pod.yaml అనేది మన YAML ఫైల్ నేమ్ కాబట్టి నేనేం చేస్తాను, kubectl క్రియేట్ -f pod.yaml. ఎంటర్. ఓకే. హాట్స్టార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే. నేను ఒక పని చేస్తాను, ఆల్రెడీ నేను టెస్టింగ్ చేసి ఉంటాను. నేనేం చేస్తాను, ఇక్కడ హాట్స్టార్ 1 కాకుండా ప్రైమ్ తీసుకుందాం. ప్రైమ్. అండ్ దెన్ ఇక్కడ నేను ప్రైమ్ తీసుకుంటాను. దెన్ kubectl క్రియేట్ -f pod.yaml. సో ఇక్కడ నాకు చూడండి, నా ప్రైమ్ అనేది క్రియేట్ అయితే అయింది. pod ప్రైమ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే. ఇప్పుడు kubectl గెట్ pod.
చూడండి నాకు నా పాడ్ అనేది కనిపించలేదు. ఎందుకు కనపడడం లేదు? ఎవరైనా చెప్తారా ఎందుకు కనపడడం లేదో? నేను క్యాట్ pod.yaml కూడా రన్ చేస్తాను. సో, ఇప్పుడు నా పాడ్ అయితే క్రియేట్ అయిందని చెప్పి నా ఏపీఐ సర్వర్ అయితే చెప్పింది. ఇక్కడ నేను kubectl get pod అని ఇస్తే నాకు నా పాడ్ అనేది కనిపియలేదు. ఎందుకు కనిపియలేదు? ఎందుకు కనిపియలేదు? ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎందుకు కనిపియలేదని. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకు కనపడలేదని. ఎందుకు కనపడలేదంటే ఇక్కడ మెటా డేటాలో నేను నేమ్ స్పేస్ ఏమిచ్చాను? చిరు అనే నేమ్ స్పేస్ ఇచ్చాను. అంటే నా పాడ్ అనేది ఎక్కడ క్రియేట్ అయింటది? చిరు అనే నేమ్ స్పేస్ లోపల క్రియేట్ అయింటది. సో, చెక్ చేయాలంటే ఎలా? ఇక్కడ మనం మన నోట్‌ప్యాడ్‌లోకెళ్ళి ఒక నేమ్ స్పేస్‌లో ఉన్న పాడ్స్‌ని చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? kubectl get pod -n అండ్ దెన్ నేమ్ స్పేస్. సో, ఇక్కడ నేనేం చేస్తాను? kubectl get pod -n చిరు. ఎంటర్. ఇక్కడ చూడండి ఈ హాట్‌స్టార్ గురించి మర్చిపోండి. నేను టెస్టింగ్‌కి ఏజ్ కూడా చూడండి 13 డేస్ అగో అని చూపిస్తుంది. సో, దీని గురించి మర్చిపోండి. ఓకే. సో, ఇక్కడ చూడండి ప్రైమ్ ఒకటే చూడండి. ఈ ప్రైమ్‌లో చూడండి నా కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయింది. నా పాడ్ అనేది క్రియేట్ అయితే అయింది. కానీ ఇక్కడ పెండింగ్ స్టేట్ వస్తుంది. సో, ఈ పాటికి నా కంటైనర్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. పెండింగ్ స్టేట్‌లో ఉంది. సో, పెండింగ్ స్టేట్‌లో ఉన్నప్పుడు నేను ఎలా చెక్ చేయాలి? kubectl లాగ్స్‌ని చెక్ చేద్దాం. kubectl describe pod అండ్ దెన్ పాడ్ ఒక నేమ్. పాడ్ ఒక నేమ్ ఏంటి? ప్రైమ్. దెన్ ఆ పాడ్ అనేది ఏ నేమ్ స్పేస్‌లో రన్ అవుతుంది? -n చిరు అనే నేమ్ స్పేస్‌లో రన్ అవుతుంది. ఒకవేళ మీరు -n అనే చిరు నేమ్ స్పేస్ మీరు ఇయ్యకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏమని వస్తుంది? చూద్దామా అది కూడా. సర్వర్ ఎర్రర్ ఫ్రమ్ ద సర్వర్ పాడ్ ప్రైమ్ నాట్ ఫౌండ్. ఇది ఎక్కడ వెతుకుతుంది? నా డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో వెతుకుతుంది. డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో వెతికితే నా ప్రైమ్ అనేది లేదు కదా! సో, ఎందుకు కనిపిస్తుంది? కనపడదు. అందుకని మనం ఏం చేయాలి? -n చిరు అనే నేమ్ స్పేస్‌ని యాడ్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇక్కడ చూడండి ఈవెంట్స్‌లో మనకి ఎర్రర్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా? ఈవెంట్స్‌లో నాకు ఎర్రర్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఎర్రర్ ఏం చెప్తుంది? ఫెయిల్డ్ షెడ్యూలింగ్ డిఫాల్ట్ షెడ్యూల్ 0/4 nodes are available. 1 node has untolerance. ఈ కమాండ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బై డిఫాల్ట్‌గా మీకు ఇంటర్వ్యూలో ఇంకొక క్వెషన్ కూడా అడుగుతారు. ఇంటర్వ్యూలో మీకు ఇంకొక క్వెషన్ కూడా అడుగుతారు. బై డిఫాల్ట్‌గా నేను క్రియేట్ చేసే పాడ్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి? లేదనుకుంటే బై డిఫాల్ట్‌గా నేను ఒక పాడ్‌ని క్రియేట్ చేశాను. ఆ పాడ్ మాస్టర్ నోడ్‌లో క్రియేట్ అవుతుందా అవ్వదా అనేసి. దాని ఆన్సర్ నో. మీరు మీ ఓన్‌గా ఏదైనా పాడ్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్‌గా ఆ పాడ్ అనేది మీ మాస్టర్ నోడ్స్‌లో అయితే క్రియేట్ అయితే అవ్వదు. ఎందుకు క్రియేట్ అవ్వదు? ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. హాస్ అన్‌టాలరేటెడ్ టెంట్. సో, ఈ టెంట్ అంటే ఏంటి? టాలరేషన్ అంటే ఏంటి? మనకి ఐడియా లేదు. ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. సో, దాని గురించి కూడా మనకి టాపిక్ అయితే ఉంది. మనం అప్పుడు డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను నా VMwareలో ఒకే మాస్టర్‌ని నేను రన్నింగ్‌లో పెట్టాను. ఒకే మాస్టర్‌ని నేను రన్నింగ్‌లో అయితే చేశాను. చూడండి ఇక్కడ ఓన్లీ మాస్టర్‌ని మాత్రమే రన్ చేశాను. వర్కర్‌ని రన్ చేయలేదు. సో, నేనేం చేస్తాను ఒక వర్కర్‌ని నేను రన్ చేస్తాను. రన్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా అది నాకు షెడ్యూల్ అయితే అయిపోతుంది. సో, నేను పవర్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తాను kubectl get pod చిరు అని ఇచ్చి స్టార్టింగ్‌లో ఏం చేస్తాను వాచ్ అని ఇచ్చేస్తాను. వాచ్ అని ఇస్తే ఇప్పుడు దీన్ని కొంచెం మానిటర్ చేస్తాం. కొంతసేపట్లో చూడండి పెండింగ్ స్టేట్‌లో నుంచి అది వర్కర్ 1 అని చూస్తుంది. వర్కర్ 1 ఐడెంటిఫై చేసి వర్కర్ 1 నా ప్రైమ్ అనే కంటైనర్‌ని అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో, వెయిట్ చేద్దాం. చూడండి కంటైనర్ క్రియేషన్ స్టార్ట్ అయింది. కంటైనర్ అనేది క్రియేట్ అయితే అవుతా ఉంది. సో, ఇంకొంచెంసేపట్లో నాకు రన్నింగ్ స్టేట్‌లో కూడా వచ్చేస్తుందన్నమాట. సో, వెయిట్ చేద్దాం. రైట్. చూడండి నాకు నా ప్రైమ్ అనేది రన్నింగ్‌లో అయితే వచ్చేసింది. అంటే నా పాడ్ అనేది రన్నింగ్‌లో అయితే ఉందన్నమాట. సో, ఈ విధంగా మనం YAML ఫైల్‌ని యూజ్ చేసుకొని మనం ఒక పాడ్‌ని అయితే క్రియేట్ అయితే చేసాం. సో, మనం ఎలా చేసాం? ఈ కమాండ్స్ ఇవన్నిటిని మనం ఎలా చేసాం? సో, ఈ పాడ్ అనే YAML ఫైల్‌ని నేను ఎలా డెవలప్ చేశాను? యూజింగ్ kubectl explain అనే కమాండ్ ద్వారా. ఓకేనా? kubectl explain అనే కమాండ్ ద్వారా మనం మన ఓన్‌గా
కుబర్నెటిస్ టూల్స్‌ని యూజ్ చేసుకొని, ఒక కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని నేను నా కంటైనర్స్‌ని అయితే క్రియేట్ అయితే చేశాననమాట. సో, మీకిప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్‌గా. మనము ఇలా ప్రతిసారి మనం చేయం. ఓకేనా? ఆల్రెడీ కుబర్నెటిస్ అనేది ఒక ఓల్డ్ టెక్నాలజీ. కుబర్నెటిస్ అనేది నాకు ఓల్డ్ టెక్నాలజీ. సో, నేను నేను నా ఓన్‌గా పాడ్స్ ఒక కీస్‌ని వెతకడము, ఓకేనా? కీ ఒక వాల్యూని వెతకడము, నేను అలాంటి పనులేం చేయను. సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు చేసే పని ఇదే. మనకి కుబర్నెటిస్ ఒక డాక్యుమెంటేషన్ ఉంది. ఓకేనా? కుబర్నెటిస్ ఒక డాక్యుమెంటేషన్‌లో మనకి ప్రతి ఒక్క రిలేటెడ్ రిసోర్సెస్ ఒక రిలేటెడ్ యామిల్ ఫైల్ అయితే ఉంటది. మనం ఏం చేస్తాం జస్ట్ కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్ చేసాక నాకెలా కావాలి, ఎలా కస్టమైజ్ చేయాలో ఆ యామిల్ ఫైల్‌ని అలా కస్టమైజ్ చేసుకొని నేను క్రియేట్ చేసేస్తాను. సింపుల్. ఓకేనా? సో, ఇది నేను ఎందుకు మీకు చూపించానంటే, మనకి ఒకవేళ సిట్యుయేషన్ ఏదైనా ఎగ్జామ్‌లో ఏదైనా మీకు ఒక యామిల్ ఫైల్‌ని రాయాలి అనుకుంటే ఎలా రాస్తారు? దానికి ఉండే ఒకే ఒక మంత్రం kubectl ఎక్స్‌ప్లెయిన్ అనే కమాండ్. మీకు ఆ ఏపీఐ ఒక రిసోర్స్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాడ్‌ని క్రియేట్ చేశాను కాబట్టి పాడ్ ఒక రిసోర్స్‌ని చూసాను. చూసి kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్ అని ఇస్తే దానిలో నాకు కొన్ని కీవర్డ్స్ కనిపించాయి. ఆ కీవర్డ్స్ లోపల సబ్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్‌ని నేను ఐడెంటిఫై చేయాలి. సో, ఏది నాకు సూటబుల్ ఉంటుందో అది ఆ కీవర్డ్ నేను యూజ్ చేసుకొని నేను నా యామిల్ ఫైల్ అయితే నేనైతే యాడ్ అయితే చేస్తాననమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఒక యామిల్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేసి ఒక పాడ్‌ని కూడా నేనైతే డిప్లాయ్ అయితే చేశాను. చిరునవ్వు నేమ్ స్పేస్‌లో. సో, ఈ వీడియో కింద ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక పాడ్‌ని క్రియేట్ చేసే ప్రాసెస్. ఇప్పుడు మనకి నేమ్ స్పేస్‌లో మనం మాట్లాడుకున్నాం కదా! నేమ్ స్పేస్‌లో ఎలా క్రియేట్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం కదా! అలానే పాడ్‌లో ఎలా క్రియేట్ అవుతుంది. ఒక పాడ్ రిక్వెస్ట్ ఒక యామిల్ ఫైల్‌ని క్రియేట్ చేయమన్నప్పుడు దాని వెనకాల ప్రాసెస్ ఏం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్స్ షెడ్యూలింగ్, లేదంటే డిప్లాయ్‌మెంట్, రెప్లికేషన్ కంట్రోలర్ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఒక్కొక్క దాని గురించి మనం మెల్లమెల్లగా అయితే ఎక్స్‌ప్లోర్ అయితే చేయబోతున్నాం. సో, ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. Make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages, a vacant modern kingdom for the take.